హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇంకా జెట్ లాగ్ అయితే పోలేదు. పిల్లలు గూడా జెట్ లాగ్‌తో సఫర్ అవుతూ ఉన్నారు. స్కూల్ స్టార్ట్ అయిపోయాక ఓకే. ఇప్పుడైతే సెట్ అయిపోయారు. ముందు కొంచెం ఏంటంటే బానే ఇబ్బంది పడుతూ ఉన్నారు. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్. ప్లీజ్ మీరు వీడియోకైతే లైక్ చేయండి. మీరు వీడియోకి లైక్ చేస్తేనే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అంటే మన సబ్స్క్రైబర్స్‌కి. సో, నోటిఫికేషన్స్ అయితే వెళ్ళట్లేదు. నేను ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ నుంచి వీడియోస్ పెట్టట్లేదు గదా! సో, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకే నోటిఫికేషన్స్ గూడా అసలు వెళ్ళట్లేదు. అండ్ నాకే చూపిస్తుంది లైక్ 450 మెంబర్స్‌కి అలా వెళ్తుంది మ్యాక్స్ నోటిఫికేషన్స్ వెళ్ళేది. సో, అందరికి వెళ్ళాలంటే మీరు ఖచ్చితంగా లైక్ అయితే చేస్తే ఎక్కువ మందికి నోటిఫికేషన్ ఎళ్తుంది. అండ్ మేమైతే అమ్మకొక సర్ప్రైజ్ చేద్దామని వెళ్తున్నాను. యాక్చువల్లీ అమ్మకి, నాన్నగారికి సర్ప్రైజ్ చేద్దాము అనని అనుకున్నాము. కానీ నాన్నగారికి ముందే తెలుసు. ఆల్రెడీ మీకు థంబ్‌నెయిల్ చూసుంటే అర్థమైపోతుంది. కార్ తీసుకుందామని అనుకున్నాము. ఆల్రెడీ మేము కెనడాలో ఉండగానే కార్ బుక్ చేసేసాము. వెంకటే అన్నీ చూసి అందరితో మాట్లాడి అన్ని షోరూమ్స్‌కి కాల్ చేసి ఫైనల్‌గా బంజారా హిల్స్‌లో ఉన్న ప్రైడ్ హోండా అని చెప్పేసేసి ఒక షోరూమ్‌లో వాళ్ళ సర్వీస్ చాలా బాగుంది. అండ్ మేము అడిగినట్టుగా వాళ్ళు మాకు కావాల్సిన కలర్ అండ్ మేము అడిగిన టైంకి తెప్పిస్తాము అని చెప్పేసేసి చెప్పారు. సో, మాకు అక్కడ కొంచెం ఈజీగా అయిపోయిందనమాట. సో, అందుకని మేము వాళ్ళతో వెళ్ళిపోయాము. అండ్ ఇట్స్ నాట్ ఎ కొలాబరేషన్. అంటే దగ్గరలో ఉన్న వాళ్ళు ఏదైనా చూస్తున్నారేమో అని చెప్పేసేసి నేను అడుగుతున్నా. యాక్చువల్లీ మా ఫాదర్ ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ నా పెళ్లి 2014లో అయింది కదా! 2012 వల్ల మేము ఆయన లాస్ట్ కారు కొనుక్కున్నారు. అప్పటినుంచి ఇంక మాకు పెళ్లయిపోయింది కదా అని చెప్పేసి కార్ మార్చట్లేదు. మాకెందుకు మేమేముంది ఇద్దరమే గదా! అట్లా అనుకుంటూ అట్లా ఉన్నారు. లేదు వాళ్ళకి ఎలా అయినా సరే కార్ తీసుకోవాలని నేను వెంకట్ అనుకోని ఇంకా మేమొచ్చే రోజు అంటే ఇప్పుడు 60th బర్త్‌డే గూడా అయింది మా ఫాదర్‌ది రీసెంట్‌గానే మేలో. అండ్ నేనొచ్చే రోజే వాళ్ళ పెళ్లి రోజు గూడా అయింది. కరెక్ట్‌గా ఆ రోజు తీసుకుందాం అనుకున్నాం. కానీ మంచి రోజు చూసి తీసుకోవాలి గదా! అందుకని చెప్పేసేసి ఆగామనమాట. ఇంక నేనొచ్చాక మంచి రోజు చూసి అప్పుడు తీసుకున్నాము. సో హ్యాపీ. అంటే ఆహ్, నేను ఒక గిఫ్ట్ ఇచ్చాను మా పేరెంట్స్‌కి అనేది ఒక హ్యాపీనెస్ అంతే. ఇది పెద్దదా, చిన్నదా అనేది కాదు. మేబీ మీకు చిన్నదయ్యుండొచ్చు గానీ, వాళ్ళ 60th బర్త్‌డేకి ఒక ఏదో చిన్న గిఫ్ట్ ఇచ్చాం కదా అని చెప్పేసి అదొక హ్యాపీనెస్. చెప్పాను కదా పిల్లలకి జెట్ లాగ్ అని. అలా ఈవినింగ్ తీసుకునే వరకు ఉంది. ఇంక వెంటనే అర్షి అయితే పడిపోయింది. కృతికకి కూడా నిద్రొస్తుంది. కానీ బలవంతంగా పడుకోవద్దని చెప్పేసేసి ఆపుతూ ఉన్నాను. అండ్ ఇంక నేనెందుకు నవ్వుతున్నానంటే ఫోన్‌లో మాట్లాడుతున్నా. నేను అదిగో చేతిలో ఫోన్ ఉంది గదా! ఫోన్‌లో మా పిన్నితో మాట్లాడుతూ ఉన్నాననమాట. మా శశికళ పిన్ని ఉన్నారు గదా! కాల్ చేసి ఏదో జోక్స్ ఏస్తూ ఉన్నారు. ఇంక మాట్లాడుతూ ఉన్నాం. ఈ జెట్ లాగ్ వల్ల పిల్లలు ఎంత క్రాంకీ అయిపోతున్నారంటే నేనైతే అసలు చెప్పలేను. ఆహ్, ఇప్పుడే గదా! అంటే వచ్చి 1 వీక్, 2 వీక్స్ లోపల వాళ్ళకి సెట్ అవ్వడం చాలా కష్టము. అండ్ మేమేంటంటే కార్ తీసుకొని అక్కడి నుంచి చందానగర్ వచ్చాం. మా మామయ్య దగ్గరికి వచ్చామనమాట. సో, మా మామయ్య దగ్గర పిల్లల్ని తీసుకొని చూపిద్దాం, కాసేపు కలుద్దాం నైట్ డిన్నర్‌కి అని జెప్పేసేసి. అండ్ ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి. సో, స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి డెఫినెట్‌గా అంటే ఇంక నైట్ వెళ్ళడం అట్లా ఉంటది గదా! సో, డిన్నర్ చేసి వెళ్దామని వచ్చాం. కానీ అసలు ఎంత ట్రాఫిక్ ఉందంటే హైదరాబాద్ ఒక 10 ఇయర్స్ బిఫోర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అంటే అసలు కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది. నిజంగా ఈ ట్రాఫిక్‌లో ఈదుకోవడం అయితే చాలా కష్టము. చిన్న బైక్ ఒకటి కొనుక్కోవాలనిపిస్తుంది నాకు. కాకపోతే ఏంటంటే బైక్ భయమేస్తుంది. నిద్ర లేపామని ఇప్పుడు ఏడుపులు పిచ్చి కొట్టుడు కూడా తొందరగా అది వేసేసి ఓం కాత్యాయనాయ నమః ఓం మాంగళ్యదాయిన్యాయ నమః ఓం సర్వమంగళాయ నమః ఓం మంజుభాషిన్యాయ నమః ఓం మహేశ్వర్యాయ నమః ఓం మహామాయాయ నమః ఓం మంత్రారాధ్యాయ వచ్చిన చాలా సేపు ఇంకా అలిగి అలా కూర్చుంది నిద్ర లేపామని. లోపలికి రానంటది. బయట కుక్కలున్నాయమ్మా, కార్‌లోనే కూర్చుంటానంటది. బయట కుక్కలున్నాయంటే అప్పుడొచ్చింది. అండ్ ఇంక ఈ బట్టలన్నీ తీసి సర్దుకుంటున్నాను. అక్కడే ఉన్నాయన్నమాట.
అన్నీ అయితే తీసుకెళ్ళటానికి కుదరదు. మీరు అక్కడ చూసినయే కాదు ఇంకా చాలా ఉన్నాయి. వెళ్ళేటప్పుడు వదిలేసి వెళ్ళిపోయాం కెనడా వెళ్ళేటప్పుడు లాస్ట్ ఇయర్. సో, అవన్నీ తీసుకొని అండ్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అదే స్కూల్‌కి వెళ్ళాలి ఓరియంటేషన్ ఉందని చెప్పాను కదా! సో, నైట్ డిన్నర్ చేసి అక్కడి నుంచి వచ్చేసాము. అండ్ ఇంకా స్కూల్‌కి ఓరియంటేషన్ ఉంది పిల్లలకి అని చెప్పేసేసి స్టార్ట్ అయిపోయాము. సో, మాకు దగ్గరలోనే ఉండేలాగానే చూసుకున్నాం స్కూలు. ఇదొచ్చేసి అర్షి క్లాస్ రూము. అండ్ యూనిఫార్మ్స్ అక్కడి నుంచి ఓరియంటేషన్ అయిపోయిన తర్వాత యూనిఫార్మ్స్, తర్వాత షూస్ తీసుకోవడానికి చాలా పనులుండిపోయినియి. అసలు ఎంత అంటే టైం ఇట్లా టక్కమని ఎళ్ళిపోతా ఉంది. నాకస్సలు అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నానో అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్ ఎవరిని కలవడానికి గూడా కుదరట్లేదు. ఏదో ఒక పని సరిపోతుంది. అండ్ ఇట్లా చిన్నప్పుడు బుక్స్‌కి కవర్స్ ఏసుకునేవాళ్ళం గదా మనం. అదే ఆ రోజులు గుర్తొచ్చినియి. మాకు కెనడా స్కూల్‌లో ఏంటంటే యూనిఫార్మ్స్ ఉండవు. అండ్ ఇట్లా బుక్స్ ఇవంతా బ్యాగ్‌లో బుక్స్ అనే కాన్సెప్టే లేదు ఇప్పటికైతే. సో, జస్ట్ బ్యాగ్ ఎందుకు తీసుకెళ్తారంటే ఓన్లీ ఆహ్, లంచ్ బాక్స్ పెట్టుకోవడానికి మాత్రమే. బట్ ఇక్కడేంటంటే ఇంతింత పెద్ద బ్యాగ్స్, వాటికి కవర్స్ వేసుకోవడము, యూనిఫార్మ్స్ అండ్ ఇదిగోండి వీళ్ళకి ఫోటోస్ పాస్‌పోర్ట్ సైజ్, స్టాంప్ సైజ్ ఫోటోస్ కావాలని అడిగారు స్కూల్‌లో. సో, వాటి కోసం వెళ్ళాము. ఒకటే పనులు, పిల్లల పనులే చాలా ఉంటున్నాయి అసలు. నేననుకున్న పని ఇంక అలా పోస్ట్‌పోన్ చేసేసుకోవాల్సొస్తుంది. వీడియోస్ అమ్మతో షార్ట్స్ చేసుకుందామని. ఇంకా నా బిజినెస్ అని చెప్పాను కదా! అది ఇంకా వర్క్ జరుగుతూ ఉంది. సో, నెక్స్ట్ అది గూడా చూపిస్తాను నేను. ఆహ్, ఇంకా ఆ వర్క్స్ అన్నీ వెనక్కి వెళ్ళిపోయినియి. నేను మొత్తం ఇంకా పిల్లల్ని పట్టించుకోవడం, మార్నింగ్ వాళ్ళని రెడీ చేసుకోవడం, స్కూల్‌కి తీసుకెళ్ళటం, మళ్ళీ ఆఫ్టర్‌నూన్ రావడం, మళ్ళీ తర్వాత వెంటనే ఒక 30 మినిట్స్‌లో మళ్ళీ అట్లా వెళ్ళి ట్యూషన్‌కి డ్రాప్ చేయడం, డాన్స్ క్లాస్ ఇలా ఒక్కదాని తర్వాత ఒక్కటి అలా ఉంటూనే ఉన్నాయి. ఇది స్పోర్ట్స్ డ్రెస్ అనమాట. కృతిక వేసుకున్నది. ఇదిగోండి డాన్స్ క్లాస్ జస్ట్ అలా ఒక చిన్న క్లిప్పింగ్ తీశాను. సో, డాన్స్ జాయిన్ చేద్దాము. వాళ్ళకి డాన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఎస్పెషల్లీ కృతికకి డాన్స్ అంటే బాగా ఇష్టము. హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి బయటకి ఎక్కడికో చోటుకి వెళ్తూ ఉన్నాను గదా! స్కూల్‌కి వెళ్తే స్కూల్‌లో, తర్వాత ఇక్కడ ఇందాక డాన్స్ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళాను గదా! అక్కడికి వెళ్తే అక్కడ చాలామంది తెలిసిన వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. అంటే గుర్తుపడుతున్నారు. మీ అత్తయ్య గారితో షార్ట్స్ చేస్తారు గదా! బావున్నాయి కంటిన్యూ చేయండి అనని చాలా హ్యాపీ అనిపిస్తదనమాట. అంటే ఎవరైనా గుర్తుపట్టి మాట్లాడితే అట్‌లీస్ట్ అంటే చూస్తున్నారు, మనని రికగ్నైజ్ చేస్తున్నారు అననని ఒక హ్యాపీనెస్ ఉంటది గదా! అదైతే అసలు నేనైతే ఫుల్ హ్యాపీ అయిపోతున్నా. బట్ ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకళ్ళు అందరూ గుర్తుపడుతూ మాట్లాడేస్తున్నారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. బాయ్ బాయ్.